నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఉపమండల పరిధిలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీ పెన్మత్స జగప్ప రాజు అధ్యక్షతన ముమ్మిడివరం మహిళా కాలేజీ ఆవరణంలో జరిగిన హిందూ సమ్మేళనంలో శృంగ వృక్షం పంచమ పీఠాధిపతి పూజ్యశ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ హిందూ సమాజాన్ని సంఘటితం చేయవలసిన అవసరం ప్రతి హిందువుపై ఉందన్నారు. ధర్మాన్ని సత్యాన్ని ఆచరించాలని ప్రబోధించేది హిందుత్వం మాత్రమేనని, విశ్వశాంతి కోసం లోక కళ్యాణం కోరుకునే వారు హిందువులని హితవు పలికారు. ముఖ్య అతిథి తాడి నరసింహారావు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్మత్స జగ్గప్పరాజు, తాడి నరసింహారావు, దంగుడు బిఎం శ్రీనివాసరావు, పెన్మత్స కృష్ణంరాజు, గోలకోటి వెంకటరెడ్డి, సలాది శ్రీనివాసరావు, బొక్క లక్ష్మీనారాయణ, ఆదిరాజు సతీష్, పుల్లెల వెంకట నరసింహశాస్త్రి, సన్నిధి రాజు, వీరభద్ర శర్మ, ఎస్ఎస్ఎఫ్ ముమ్మిడివరం తదితరులు పాల్గొన్నారు. వర్షిణి, గాయత్రి, పెర్నిత, భవ్య, రేష్మ, సుదీక్ష, నవ్య ఈ చిన్నారులు ఆయనకి అర్థమైంది, తాను ధర్మ కర్మాచారంలో ఉన్నాను కాబట్టి, ధర్మానికి నిలబడి ఉన్నాను కాబట్టి ఆయన యుద్ధం చెయ్యను. పరిషత్ కేంద్రీయ మార్గదర్శకులుగా ఉంటూ అనేక ధార్మిక సామాజిక కార్యక్రమాల్లో వారి ప్రవచనాలతో మన ప్రాంతంలో అయ్యప్ప దీక్షను పరిచయం సాదర స్వాగతం పలుకుతూ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ తాడి నరసింహారావు గారు ప్రముఖ అస్తిత్వం ఉంది. ప్రకృతి ప్రతి 100 సంవత్సరాలకి మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు వైపుకి అనుగుణంగా మనం కూడా మారి సమాజాన్ని సంఘటితం చేసుకునే వైపుకి గాని వెళ్ళలేకపోయినట్లయితే మన అస్తిత్వం దెబ్బతినే ప్రమాదం. ఈ ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అంటే ఎవరి కోసమో, లేకపోతే అది వేరు మనం వేరు లాంటి భావజాలాలు ఏమైనా ఉంటే అవి పక్కన పెట్టండి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము అంటే మన ఇంట్లో పుట్టినటువంటి మన బిడ్డే, మన ఇంట్లో బిడ్డే ఆర్ఎస్ఎస్ లో ఉంటాడు, తేడా ఏమీ లేదండి. ఇదే భావజాలం అక్కడ ప్రదర్శించబడుతూ ఉంటుంది. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆర్ఎస్ఎస్ అంటే ఏదో వేరే సంస్థ అన్నట్లుగా. కాదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒకానొక సందర్భంలో ఒక 30 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఏదో ఒక వేదిక మీద ఆర్ఎస్ఎస్ అన్నారు, వచ్చి మాట్లాడండి అన్నారు. సరే, నేను వచ్చి నా సొంత భావజాలం ఏదో అది మాట్లాడేశాను. నేను దత్త సాంప్రదాయంలో శ్రీ విద్య అనేటటువంటి శాఖకి చెందుతాను. ఇది త్రేతాయుగం నుంచి ఉన్నది. ఇది మొట్టమొదటిగా ఈ దీక్ష తీసుకున్నటువంటి వారు దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి నేరుగా పరశురాముడు, అక్కడి నుంచి ఇది ఉన్నది. సరే, నా విధానం, నా పారంపర్య విధానం నేను మాట్లాడేసి దిగి వచ్చిన తర్వాత అక్కడ ఇలా పెద్దలైన వాళ్ళు చెప్తూ అన్నారు, అచ్చం ఆర్ఎస్ఎస్ బౌద్ధిక్ విన్నట్టుందండి అని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమిటిది, నేను ఆర్ఎస్ఎస్ అనే దాని భావజాలం తెలియదు కదా, నాకు సంబంధించిన పారంపర్యం నేను చెప్పుకోలేకపోయాను కదా, ఆర్ఎస్ఎస్ బౌద్ధిక్ అన్నారు ఏంటి? అప్పుడు దృష్టి పెట్టి చూస్తే ఇంటికి అర్థమైంది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఏవో పారామీటర్లు పెట్టుకుని ఈ సమాజాన్ని నియంతలాగా పరిపాలించడానికి కాదు, మన భారతీయ మూల సంస్కృతిని నిలబెట్టుకోవడానికి, భారతీయ మూలాలను మళ్ళీ మనకి గుర్తు చేయడానికి అహరహం తాపత్రయపడుతున్నటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి సేవా సంస్థ. కేవలం సేవా త్యాగము ప్రమాణంగా తీసుకుని నిలబడినటువంటిది. ఎంతో మంది మహాత్ములు ఇటువంటి వారు గత తరాలలో ఎమర్జెన్సీలు ఎదుర్కొన్నారు, పూర్తిగా నిషేధించేమనేటటువంటి నిషేధాజ్ఞలు ఎదుర్కొన్నారు, ఇక ఆర్ఎస్ఎస్ ని తొక్కేసేమనే సందర్భాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో 100 సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి ఈ 100 సంవత్సరాల సంఘర్షణ, ఇది భారతదేశానికి సంబంధించినటువంటి మూల సంస్కృతిని నిలబెట్టేటటువంటి పథంలో ఎంతో మంది ఆత్మార్పణ చేసి జీవితాలు త్యాగం చేసేసినటువంటి మహాత్ములందరికీ కూడా ఈ సందర్భంగా మనం వారిని స్మరించుకుంటూ, అటువంటి పుత్రుణ్ణి కన్న భారత మాత ఎంత ఆ పుత్రుడి కన్న తల్లిదండ్రులు భారతమాత సేవకి వినియోగించారు అంటే ఎంత అదృష్టవంతులు. వారిని అందరినీ మనం ఒక్కసారి స్మరించుకుంటూ భారతమాతని అలాంటి గడ్డ మీద మనం కూర్చుని ఉన్నాం. ఒక్కసారి అమ్మని స్మరించుకుందాం మనం అందరూ.
సరేనా అండి? ఈ ముందు కూర్చున్న పిల్లలు ఇందాక డాన్స్ చాలా బాగా చేశారు. డాన్స్ చేసిన తర్వాత కూడా కావాలంటే ఇంకో 2-3 ప్రోగ్రాములు చేయొచ్చు, కొంచెం అల్లరి చేయకుండా కూర్చోండి. అక్కడ కూడా మీరు ముద్రలు విన్యాసాలు చూపిస్తే మేము ముద్రలకేసే చూస్తున్నాం తప్పించి మేము మిగతా వాళ్ళ